రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అదొక ఆర్మీ హెలికాప్టర్ సుమారుగా 23 మంది సిబ్బంది అండ్ 6 క్రూ మెంబర్స్తో కలిసి ప్రయాణమవుతోంది. ఎగ్జాక్ట్గా గాల్లోకి ఎగిరిన తర్వాత ఒక అరగంట పాటుగా సిగ్నల్స్ లభించి ఆ తర్వాత నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 6 గంటల నుంచి ఏమాత్రం రాడార్కి అంతు చిక్కకుండా పరుగులు తీయడం మొదలుపెట్టింది. సడన్గా ఎదురుగా వచ్చిన ఒక కొండను ఢీకొట్టడంతో అక్కడికక్కడ 29 మంది ఆ విమాన ప్రమాదంలో పూర్తిగా కుప్పకూలిపోయారు. ఒక భారీ బ్లాస్ట్ జరిగింది. డైరెక్ట్గా వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి ఒక కొండను ఢీకొనడంతో ఆ భారీ విమానం, యుద్ధ విమానం పూర్తిగా తునాతునకలైపోయింది. 29 మంది సజీవ దహనం అయిపోయారు. ఇది జరిగింది క్రిమియా ఐలాండ్కి సమీపంగా. ఈ కొండను ఢీకొట్టడంతోనే రష్యా సైనిక విమానం పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ రష్యా సైనిక విమానం AN-26 విమానం ఇది. సో రాడార్తో ఎప్పుడైతే సంబంధం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా కొంత హై టెన్షన్ మొదలైంది. సో రాడార్తో సంబంధం కోల్పోయిన విమానం ఏం జరుగుతుందో ఆందోళన అందరిలో వ్యక్తమవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఇక్కడ ఈ బ్లాస్ట్ జరిగిందనేటువంటి వార్త తెలిసింది. రాడార్తో సంబంధాలు కోల్పోవడం గల కారణం కంటే మునిపే కొంత టెక్నికల్ ఫాల్ట్స్ వచ్చాయి అన్నట్టుగా అటు పైలట్స్ నుంచి సమాచారం వచ్చింది. టెక్నికల్ ఫాల్ట్ ఉంది, ఇంజన్లో ఫాల్ట్ ఉంది, టెక్నికల్ ఫాల్ట్ ఉందనే విషయాన్ని ముందుగానే అటు ATCకి ఇచ్చే ప్రయత్నం, రాడార్ ద్వారా సమాచారం ఇచ్చే ప్రయత్నం ఈ విమానం చేసింది. అయితే విమానం పైన శత్రు దాడులు ఏమైనా జరిగాయా అనే కోణాల్లో కూడా సందేహం వ్యక్తమవుతోంది. సో ఇది ఎగ్జాక్ట్గా జరిగింది క్రిమియా దగ్గర. దట్స్ కాల్డ్ బ్లాక్ సీ అని అంటూ ఉంటారట దాన్ని. సో క్రిమియా దగ్గర ఇది క్యాటస్ట్రోఫ్ దగ్గర ఎగ్జాక్ట్గా దీన్ని, అంటే క్రిమియాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సమీపంగా ఇది జరిగినట్టుగా అక్కడ అధికారులు గుర్తించారు. అకార్డింగ్ టు ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద సైట్ 6 crew members and 23 passengers on board were killed. 29 మంది సజీవ దహనం అయిపోయారు. సో ఇది సుమారుగా 40 మందిని తీసుకెళ్లగల సామర్థ్యం అటువంటి విమానం ఇది. దాంట్లో ఆ సమయంలో 26 మంది వెళ్తూ ఉన్నారు. వీరంతా కూడా ఆర్మీ సేవలు అందించేటువంటి కీలకమైన ఆఫీసర్లు, కీలకమైనటువంటి కొంతమంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. ద ప్రిలిమినరీ కాజ్ ఆఫ్ ద క్రాష్ ఇస్ ఎ టెక్నికల్ మాల్ ఫంక్షన్. సో ఇప్పటివరకు దీనిలో ప్రమాదానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అడిగినప్పుడు టెక్నికల్ మాల్ ఫంక్షనే. సో ఆ ఫ్లైట్లోనే ఏదో ఇష్యూ ఉంది, మాల్ ఫంక్షనింగ్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందనేది అధికారులు చెప్తున్నారు. సో రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ డి నాట్ రెస్పాండ్ ఇమీడియట్లీ టు రిక్వెస్ట్ ఫర్ కమెంట్ అవుట్ సైడ్ నార్మల్ బిజినెస్ అవర్స్. The AN-26 has been in service since the last 1960s. 1960 నుంచి కూడా ఈ తరహా విమానాల్ని ఆర్మీలో వాడుతోందట రష్యా. అయితే ఈ విమానం ఎప్పుడు కూడా కొంత ట్రాన్స్పోర్టేషన్కి ఆయుధాలని అందించడం కోసం ఉపయోగిస్తారు, సిబ్బంది తరలించడం కోసం ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో యుద్ధానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ యొక్క విమానాన్ని ఉపయోగిస్తున్నారంట. ఒక డికేడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 1960s నుంచి వాడుతున్నాం కాబట్టి ఇప్పటివరకు దీంట్లో ఇటువంటి సమస్య ఎప్పుడూ కూడా తలెత్తలేదు. కానీ సడన్గా రాడార్ నుంచి తప్పించుకోవడం, రాడార్ నుంచి దాని సంకేతాలు దూరం అయిపోవడం, ఆ తర్వాత వెంటనే ఇది ఒక కొండను ఢీకొట్టి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ విమానం మొత్తం కూడా బ్లాస్ట్లో పూర్తిగా తునాతునకలు అయిపోవడం అనేటువంటి విషయం కొత్తదనేది రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తోంది. ఇది ఒకటే కాదు, 8 people ఇంక్లూడింగ్ 5 Russian were killed and AN crashed in South Sudan. సో 2020లో కూడా ఇదే మాదిరిగా ఇదే AN-26 అనేటువంటి ఇదే తరహా విమానం కూడా అప్పుడు కూడా బ్లాస్టింగ్ జరిగింది. అప్పుడు కూడా 8 మంది మరణించారు. దాంట్లో 5 Russians ఉన్నారు. సో 4 of 10 people were on board were killed when an AN-26 crashed on landing in Ivory Coast. 2017లో జరిగింది ఇదే తరహా ప్రమాదం, 2020లో జరిగింది, అండ్ ఇప్పుడు మళ్ళీ 2026లో జరిగింది. 2017లో ఇదే తరహా ఇదే విమానం ప్రమాదానికి గురైనప్పుడు అప్పుడు 10 మంది మరణించారు. 2020లో కూడా ఇదే తరహాలో అప్పుడు ప్రమాదానికి గురైనప్పుడు సుమారుగా 8 మంది మరణించారు. ఇప్పుడు ఏకంగా 29 మంది మరణించారు. సో ప్రజెంట్ ఈ ప్రమాదానికి సంబంధించిన విషయంపైన ఎప్పటికప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. ద రష్యన్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ AN-26 crashed on March 31st నిన్న జరిగింది ఈ ప్రమాదం. ద క్రాష్ అకర్డ్ ఇన్ క్రిమియా అనేటువంటి ప్రాంతంలో ఈ క్రాష్ జరిగింది. సో 23 passengers ఉన్నారు, అంటే మిలిటరీ పర్సన్స్ ఉన్నారు, 6 crew members ఉన్నారు. సో అసలుగా ఈ మిలిటరీ విమానం క్రిమియా మీదుగా అక్కడ టార్గెట్ లొకేషన్కి వెళ్తోందట. సో దాని ఎగ్జాక్ట్ ఒరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, డెస్టినేషన్ ఎక్కడికి అనేది ఇంకా ఎక్కడక్కడ అఫీషియల్గా అటు మిలిటరీ వైపు నుంచి కానీ రష్యన్ గవర్నమెంట్ నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. సో ఇంటర్నల్ మిలిటరీ మూవ్మెంట్లో భాగంగానే ఈ విమానాన్ని తరలిస్తున్నారట ఇంటర్నల్గా. అంటే రష్యా ఉక్రెయిన్తో ఆల్రెడీ యుద్ధం జరుగుతోంది కాబట్టి ఆ ఇంటర్నల్ డిసిషన్లో భాగంగానే ఈ ఆర్మీ విమానాన్ని క్రిమియా మీదుగా ఇంకొక డెస్టినేషన్ తరలిస్తున్నారట. విచ్ ఈజ్ ఏ వెరీ కాన్ఫిడెన్షియల్ వన్. సో ఇక్కడ ఇంకొక అనుమానం ఏం తలెత్తుందని అంటే టెక్నికల్ మాల్ ఫంక్షన్ ద్వారానే జరిగిందా, దీని వెనుక ఇంకేదైనా
కుట్ర కోణం దాగి ఉందా? సో క్రిమియా ప్రాంతం నుంచి ఒక కాన్ఫిడెన్షియల్ ప్లేస్కి విమానం వెళ్తోంది కాబట్టి ఉక్రెయిన్ హస్తం ఏదైనా ఉందా అనే రకం కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇక్కడ నో ప్రూఫ్ ఎట్ ఆల్, ఉక్రెయిన్ దీని వెనుక ఉందని ఎక్కడ కూడా ఇంకా ప్రూఫ్ దొరకలేదు. బట్ అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. సో ఎయిర్ ఫోర్స్ సర్వీస్ మ్యాన్, దీంట్లో చాలా వరకు ఎయిర్ ఫోర్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు. బెల్బెక్ ఎయిర్ బేస్ నుంచి, బెల్బెక్ ఎయిర్ బేస్ క్రిమియా సంబంధించిన బెల్బెక్ ఎయిర్ బేస్ నుంచి ఈ విమానం బయలుదేరినట్టు తెలుస్తోంది. సో ఒక కాన్ఫిడెన్షియల్ సీక్రెట్ లొకేషన్కి అక్కడ జరిగినటువంటి పరిణామాల్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఆర్మీ సిబ్బంది వెళ్తున్నారు. సో ఇప్పుడు అందులో ఎవరెవరు ఉన్నారు, వారి డీటెయిల్స్ ఏంటి, ఇంకా అఫీషియల్ ఎక్కడ కూడా రష్యన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. సో ఇన్వెస్టిగేషన్ కమిటీని మాత్రం ఆదేశించింది. సో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. టెక్నికల్ మాల్ ఫంక్షన్ కారణంగానే ఇప్పటివరకు ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరి టెక్నికల్ మాల్ ఫంక్షన్లో ఇంకేదైనా కారణం ఉందా? సో గతంలో కూడా మనం చాలా సందర్భాలు అహ్మదాబాద్ విమాన ప్రమాదం సమయంలో కూడా చాలా వరకు మాట్లాడుకున్నాం. ఏదైనా కంటామినేటెడ్ అంటే అక్కడ దాన్ని ఉపయోగించే ఆయిల్ని కంటామినేట్ చేసినా కూడా సడన్గా దీని థ్రస్ట్ మూమెంట్ ఉండకపోవడం, ఇంజిన్ ఆగిపోవడం మాల్ ఫంక్షన్కి కారణం అవ్వచ్చు. ఇటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? దీని వెనుక ఏదైనా ఉగ్రకుట్ర దాగి ఉందనే కోణాల్లో కూడా ప్రస్తుతానికి ఆ మాల్ ఫంక్షన్ అనేటువంటి అంశం వెనక కుట్ర కోణం ఉందా అనే దానిపైన అక్కడి ఇన్వెస్టిగేషన్ కమిటీ ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తోంది. సో ఇంజన్ ఫెయిల్యూర్, పైలట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్. సో విమాన ప్రమాదం జరిగినప్పుడు ప్రతిసారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే కాక్పిట్ అంటే అక్కడ ఇద్దరు పైలట్స్ మధ్య జరిగేటువంటి చర్చ ఆ కాక్పిట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ క్యాబిన్లో ఉన్నటువంటి ప్రతి సంభాషణ కూడా కాక్పిట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో బ్లాక్ బాక్స్ అనేది అక్కడ జరిగినటువంటి మాల్ ఫంక్షన్స్కి ఏమైనా కారణమైందా, ఎందుకు విమానం ఇలా కుప్పకూలిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఈ ప్రమాదానికి గురైంది, ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు దానికోసం రష్యన్ గవర్నమెంట్ కొంత కీలకంగా ఇన్వెస్టిగేషన్ ఆదేశించింది. సో ఇప్పటివరకు అయితే పుతిన్ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు ఈ ప్రమాదం పైన. కానీ అక్కడటువంటి డిఫెన్స్ మినిస్ట్రీ కానీ పలువురు ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్న ప్రకారంగా టెక్నికల్ మాల్ ఫంక్షన్ అయితే అయి ఉండొచ్చు, కానీ దీని వెనుక కుట్ర కోణం లేదు అనే దానికి కొట్టిపాడడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు. సో డెఫినెట్గా ఉక్రెయిన్ హస్తం ఉందా లేదా అనే విషయం పైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందన్నట్టుగా ఆదేశం జారీ చేయడంతో ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సో 29 members, 26 military army personnel and 23 military army personnel, 6 members crew members కలిపి 29 మంది కూడా ఈ ప్రమాదంలో సజీవ దహనం అయిపోయారు. ఈ విమాన ప్రమాదంలో కనీసం వారి మృతదేహాలు కూడా ఇంకా దొరకలేదు. వారి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. ఇది చాలా వ్యాలీ ఏరియా అంటే ఫారెస్ట్ వ్యాలీ ఏరియాలో పడిపోయారు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదంలో అంచనా వేసి ఆ మృతదేహాలని కనుగొనాలన్న కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా రష్యన్ గవర్నమెంట్ అంచనా వేస్తోంది. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.